అందరికీ నమస్కారం. నా పేరు మేరీ. ఈ వీడియో చేయడానికి రీజన్ ఉందండి. నా హస్బెండ్కి ఒక 6 months క్రితం పెరాలసిస్ అటాక్ అయింది. రైట్ సైడ్ అండి, కుడి కాలు, కుడి చేతు, నోటి మాట కూడా. తెలిసిన వాళ్ళ ద్వారా ఈ పెంబి ఎటికాలలో ఆయుర్వేదం మందు పోస్తారని తెలిసి నా హస్బెండ్ని ఇక్కడికి తీసుకురావడం జరిగింది. వచ్చేటప్పుడు తను సృహ లేకుండా వచ్చాడు, కానీ మెడిసిన్ ఇచ్చిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ అయింది. ఒక 3 monthsలో తను నడవగలుగుతున్నాడు, మాట్లాడుతుండు. రైట్ హ్యాండ్ కూడా కొంచెం సెట్ అయింది. అనుభవపూర్వకంగా మేము రిజల్ట్ పొందినాం కాబట్టి మాలాంటి ఎవరైతే ఆపదలో ఉన్నారో, అవసరతలో ఉన్నారో వాళ్ళకి ఈ వీడియో మేము చేరవేయాలనుకున్నాం. ఓకే, ఈ వీడియో తీయడం జరిగిందండి. మేమైతే 100% రిజల్ట్ పొందినామండి. మీలో ఎవరికైనా ఈ అవసరతలు ఉంటే ఒకసారి సందర్శించండి. పెంబి గ్రామానికి వచ్చేసామండి. ఊర్లోకి ఎంట్రీ అవుతున్నాము. ఇది దాటి ముందుకెళ్తే మళ్ళీ చిన్నగా ఫారెస్ట్ ఏరియా వస్తుంది. ఇటికాల గ్రామానికి వచ్చేసామండి. ఊళ్ళోకి వెళ్తున్నాము. ఈ కనిపించే ఆటోలన్నీ ఆయుర్వేదం మందు తాగడానికి వచ్చిన పేషెంట్స్. ఇక్కడ పక్షవాతానికి, మళ్ళీ మోకాళ్ళ నొప్పులకు, ఇంకా చాలా రకాలైనటువంటి వాటికి ఇతను ఆయుర్వేదిక్ మెడిసిన్ ఇస్తాడు. వీళ్ళందరూ చాలా దూరం నుండి వచ్చిన బాధితులండి. కొందరికి మోకాళ్ళు, మోచేతుల నొప్పులు అయితే, కొందరికి పక్షవాతం ఉంది. చుట్టుప్రక్కల గ్రామాల్లో ప్లస్ వేరే వేరే ఊర్ల నుంచి కూడా ప్రతి ఆదివారం, గురువారం రోజు బాధితులు వస్తారండి. చెట్ల మందు తయారు మీరు ఎక్కడి నుండి వచ్చిండ్రండి? మాది జన్నారం దగ్గర దేవునిగూడెం. మా నాన్నకు వాతం వచ్చింది. పెంబి ఇటుకలకు తీసుకొచ్చినాం. మందు దానికి ఇదే ఫస్ట్ టైం వచ్చినాం. ఆయుర్వేద మందు తాగుతున్నాం. ఇక్కడిది ఈ అడ్రస్ మీకు ఎవరు చెప్పిరండి?
ఇంతకుముందు ట్రీట్మెంట్ తీసుకున్నాను వాతం మంచిగా అండి. వాళ్ళు చెప్పడం వల్ల మేము మళ్ళీ వచ్చినాం. ఒకసారి ఈ ఊరి పేరు చెప్పండి. ఇక్కడ పెంబి ఇటుకాల. ఈ మందు పోస్తున్న అతని పేరేంటి? నర్సయ్య. మీరు తొందరగా కోలుకోవాలని కోరుకుంటున్నా. ఏ ఊరమ్మా మీది? జగిత్యాల నుండి వచ్చిర్రా మీరు? ఏమైందమ్మా మీకు? ఒక్క తీరున్నాయా మనిషి రోగాలు? మీకేమైంది? ఇక్కడ చెంపకేమో అయ్యింది. ఏమైంది? గడ్డ పుట్టింది మేడం. ఎక్కడమ్మా? ఇగో చెంపక. ఈ బాపు మందు పోస్తాడటనా మరి? పోస్తాడట. ఇవాళ వచ్చిర్రా? 2 మాటలు వచ్చినాం. మంచిగా అనిపిస్తుందా మరి? ఏ ఊరమ్మా? లక్మసంద. మీది ఏ ఊరు? మాది మెట్పల్లి దగ్గర రావుపేట. ఏమైంది అంకుల్ మీకు? నాకు కాళ్ళు ముఖాలు కీళ్ళ నొప్పులు, చేతులు కీళ్ళ నొప్పులు, పనిచేస్తలేదు, వాతం తిరగా. ఇక్కడ అడ్రస్ ఎవరు చెప్పారు మీకు? అక్కడ నుంచి చాలామంది 2, 4, 5 వచ్చి మంచిగా వేసుకున్న వాళ్ళు వచ్చి చెప్తే వాళ్ళ ఎరాఫ్లో ఇక్కడ వచ్చాను. మరి ఇది ఎన్నోసారి రావడం? ఫస్ట్ సారా? అవునా? మరి వాళ్ళకి మొత్తం తగ్గిపోయింది అంటున్నా? వాళ్ళకి తగ్గిన అందుకొరకే మేము ఇక్కడ రావాలి సార్. ఏ ఊరు మీది? రాఘవపేట. అది ఎక్కడ? మెట్పల్లి, మల్లాపూర్ మండల్. ఏ ఊరు? మాదపల్లి. ఏమైందమ్మా నీకు? కాళ్ళ నొప్పులు. ముందు పని చేస్తుందా మంచిగా? ఇప్పుడు ఇది ఆగితిగా కొంచెం ఇది తగ్గుతుంది. నెలకోసారి వస్తావా? 2 వారాలు. వారం వస్తారా? రెండోసారా ఇది రావడం? పనిచేస్తుందా మంచిగా మందు? కొంచెం. మీ గురించి చెప్పండి నర్సయ్య గారు. అంతకుముందు బాపు పోస్తుండే. బాపు 40 ఏళ్ళ దాకా పోసిండు. నర్సయ్య గారు మీరు దేనికి మందు పోస్తారు? నొప్పులకు, దగ్గు, దమ్ము, అర్షములకు, కండరాల నొప్పులకు, పక్షవాతం కూడా. ఏదైనా ఉండని తెలిస్తే మాత్రం మందు పోస్తాం. ఎన్ని వారాలు రావాలి? అంటే ఒక 2-3 నెలల్లో తగ్గుతుందా? 2 వారాలలో సెట్ అవుతుంది. ఏ రోజు పోస్తారు? ఆదివారం, గురువారం. ఈ 2 రోజులే పోస్తారు, మధ్యలో పోయారా ఇంకా? పోస్తాం. పోయొచ్చు కానీ కొంచెం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే తీసుకురావచ్చు. ఇక్కడికి రావడానికి అడ్రస్ చెప్పండి జనాలకి. ఖానాపూర్ నుండి పెంబి రావాలి. పెంబి నుంచి ఇటుకల గ్రామానికి రావాలి. ఇతను ఒక ఆటో డ్రైవర్ అండి. మంచిర్యాల, జన్నారం, లక్షపేట మండలం నుండి అక్కడ నుండి పేషెంట్స్ని తీసుకొస్తారు గురువారం, ఆదివారం. ఇదే వృత్తి. ఆటోలో ప్యాసింజర్స్ని ఇక్కడికి తీసుకురావడం, మందు పోయించడం, మళ్ళీ తీసుకెళ్ళడం. తనైతే ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ బాగా అవుతారని చెప్పింది మాతోటి.